కోడి కూరని ఎప్పుడు రెస్టారెంట్ స్టైల్‌లో లేదంటే మా ఇంటి స్టైల్, మీ ఇంటి స్టైల్ కాకుండా విలేజ్ స్టైల్‌లో ఒక్కసారి ట్రై చేయండి. ఆ తృప్తే వేరు, ఆ రుచే వేరు చాలా బావుంటుంది. ఈ కూర తయారు చేసుకోవటానికి నేనిక్కడైతే కుక్కర్ పెట్టుకున్నాను కానీ మీరైతే ఏదన్నా దాకా లేదంటే ఇనప బాండీ పెట్టుకోండి ఇంకా బావుంటుంది. ఇక్కడ నేను తొందరగా అయిపోతుందని కుక్కర్‌లో ఇందులోకి వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత చికెను, ఉప్పు, పసుపును వేసి నీరొచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత తగినంత కారము, అలాగే కొంచెం అల్లం వెల్లి పేస్ట్‌ని వేసుకోండి. అల్లం వెల్లి పేస్ట్ రుబ్బుకునేటప్పుడు ఒక పెద్దుల్లిపాయ వేసుకున్నారు అంటే కూర దగ్గరికి ఉంటుంది. రుచి కూడా చాలా బాగా బాగా కలిపేసుకొని చిన్న మంటలో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. అది 50% కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి బాగా పండిపోయిన ఒక చిన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే తగినన్ని వాటర్ పోసేసుకొని మూతను పెట్టేసుకొని 2 విజిల్స్ రానిచ్చారు అంటే చక్కగా చికెన్ అనేది మెత్తగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మూతను ఓపెన్ చేసి నీరుంటే చిన్న ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత దింపేసుకున్నారు అంటే చికెన్ కూర రెడీ అయిపోతుంది. ట్రై చేయండి ఒకసారి.